చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ రాణి. విజయవాడ బీసెన్ రోడ్ లో బాంబు పెట్టినట్లు వచ్చిన కాల్ ఫేక్ కాల్ అని నిర్ధారించారు పోలీసులు. శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి బీసెన్ రోడ్ లో బాంబు పెట్టామని, మరికొద్ది సమయంలో అది పేలుతుందని చెప్పడంతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే బీసెన్ రోడ్ ప్రాంతాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే బాంబు ఏమీ లేకపోవడంతో అక్కడి వ్యాపారస్తులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బీసెన్ రోడ్ నుంచి మా ప్రతినిధి మధులత అందిస్తున్న మాక్ లైవ్ ఇప్పుడు చూద్దాం. మార్నింగ్ నుంచి విజయవాడలో బాంబు కలకలం రేపుతోంది. ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు, భయభ్రాంతులు అవుతున్నారు. ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. నిత్యం వేలాది మంది కొనుగోలు చేస్తూ వ్యాపారాలతో బీసెంట్ రోడ్ ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. అలాంటి బీసెంట్ రోడ్ లో మనకి బాంబు కలకలం రేపింది. అలా కలకలం రేపడం వల్ల చాలా మంది వ్యాపారులు వాళ్ళందరూ కూడా భయపడ్డారు. వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇప్పుడు. మేడం, మార్నింగ్ అయితే మనకి బాంబు కలకలం రేపిందని చెప్పేసి చాలా ఫోన్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఒక ఫోన్ చేశాడు. మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు అసలు మీరేమనుకున్నారు? మాకు చాలా భయం వేసింది మేడం. అంతా మందు చేశారు, చాలా భయంగా ఉన్నాము. మొత్తం అన్నీ ఆగిపోయాయి, కొంచెం ఇబ్బంది పడ్డాము ఒక గంట సేపు. కానీ ఏం జరగలేదని మాకు తెలిసింది. పహల్గామ్ అనే దాడి జరిగింది. పాకిస్తాన్కి మనకి మధ్యలో చాలా మంది చనిపోయారు. ఈ ఘటనల మధ్యలో మన విజయవాడలో ఫస్ట్ టైం ఇక్కడ బాంబు కలకలం రేపింది. బాంబు పెట్టారు అనే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. అప్పుడు ఇక ఈ బాంబు గురించి మీ అభిప్రాయం ఏంటి? మాకంటే ఎప్పుడు మనకి విజయవాడలో ఎప్పుడు ఏం జరగలేదు. ఇది కొత్తగా ఉంది, చాలా టెన్షన్, భయపడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పోలీసులు అప్రమత్తమై వెంటనే ఇక్కడ తనిఖీలన్నీ చేశారు. చేశారు మేడం. మొత్తం అన్ని చూసారు, చెక్ చేశారు, మొత్తం చేశారు. పర్వాలేదమ్మా అన్నారు. మేము కొంచెం షాపులు కూడా ఓపెన్ చేసుకోగలిగాం. అంటే షాప్స్ అన్ని మార్నింగే క్లోజ్ చేయించేశారు కదా, మరి ఇప్పుడు తర్వాత మార్నింగ్ నుంచి అసలు తినలేదు షాపులు. తర్వాత ఏం లేదు, పర్వాలేదు చేసుకోండి అంటే మళ్ళీ మేము ఓపెన్ చేసుకున్నాం. మేడం 8కి వచ్చాను నేను షాప్ దగ్గరికి. మొత్తం క్లోజ్ చేసి ఉంది. పోలీస్ స్క్వాడ్ మొత్తం రాఘవయ్య పార్క్ నుంచి సౌత్ ఇండియా దాకా ఫుల్ చెకింగ్ జరిగింది. చాలా ఒక్క మనిషికి కూడా ఇటు రానివ్వలేదు. చాలా ఇదిగా ఈ రోడ్డు మొత్తం బంద్ చేసేసారు. చాలా హెల్ప్ చేశారు పోలీసు డిపార్ట్మెంట్. ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఇప్పుడు దాకా విజయవాడ అనేది బాంబు సమస్య అనేది రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది. ఒకేసారి టెన్షన్ వచ్చేసింది. ఎక్కడ ఏంటి అని 5 చాట్లని టాక్ కూడా వచ్చింది. 5 చాట్లు అని చెప్పారు. ఎవరైనా చెప్పారా లేక మీకు తెలిసింది? అలా న్యూస్ ఎవరో చెప్పుకుంటూ వెళ్తున్నారు, నేను విన్నాను అంతే. ఆ టైంలో అయితే బాగా భయం అనిపించింది. చాలా భయం వేసింది. ఎక్కడ ఏ చోట ఎలా పేలుద్దు, అంతే కదా, ఉన్న స్థలంలోనే అంతే కదా, టెన్షన్ పుట్టుద్ది కదా. అది పోలీసులు అంతా తనిఖీ చేశారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు లేదు అని తెలిసాక మీకు ఏమనిపించింది? రిలీఫ్గా ఉంది, చాలా రిలీఫ్గా ఉంది. అంతే. 1 అవర్ దాకా ఫుల్ వన్ మ్యాన్ కూడా నడవలేదు. చాలా బాగుంది. మార్నింగ్ బాంబు కలకలం రేపింది కదా, మరి ఉదయం ఏ సమయంలో ఈ బాంబు కలకలం రేపిందండి? మార్నింగ్ 5 అని చెప్పేసి అన్నారంట. మేము వచ్చేటప్పటికి 9 అయిందమ్మా ఇక్కడికి. ఆ 9 గంటలకు వచ్చేటప్పటికి బాగా కొద్దిగా ఒత్తిడిగా పోలీసు వాళ్ళంతా గస్తీ తిరుగుతున్నారు వాళ్ళు. ఏంటని చెప్పేసి మాకు స్టాప్ దగ్గరికి వచ్చి షాప్ తీద్దాం అనుకున్న టయానికి ఏమంటే ఇక్కడ బాంబు పెట్టారంటండి, ఇక్కడ ఎక్కడ పెట్టారో తెలియదు, మేమైతే అలౌ చేయట్లేదు, మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, ఈ వేళల్లో కుదరదు అని చెప్పేసి అని అన్నారు. సర్లే అని చెప్పేసి ఒక 10 నిమిషాలు కూర్చుంటే చూద్దాంలే అని చెప్పానంటే ఇంకా ఎక్కడో కూర్చుంటానికి కూడా వీలు లేదండి అని చెప్పేసి అన్నారు. ఈలోపు స్టాఫ్ కూడా వచ్చేసారు. మాకు స్టాఫ్ వచ్చిన వాళ్ళు కొద్దిగా దూరభారం నుంచి వస్తారు కదా వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా ఇంకా ఈ వేళంతా కుదరదులేమ్మా అని చెప్పేసి పంపించేశాను. ఇంకా పంపించేసి సార్ ఏంటి సార్ ఈ పొజిషను, ఈ వేళల్లో కుదరదా ఏంటి అని చెప్పేసానంటే ప్రస్తుతానికైతే మేమేం చెప్పలేము, తర్వాత ఎంత చెక్కింగ్ అంతా అవ్వాలి కదండి అని చెప్పేసి నన్ను అన్నారు. అసలు ఏ టైం పడుతుంది ఏంటండి అని చెప్పి మధ్యాహ్నం 1 గంట 2 దాటి వచ్చాము అని చెప్పేసి అన్నట్టుగా అన్నారు. మీకు ఆ సమయంలో మీకు ఏమనిపించిందంటే మరి తెల్లారులకిస్తే దీని మీదే కదా మా జీవనాధారం మాకు. అంటే స్టాఫ్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మళ్ళీ వాళ్ళు ఛార్జీలు పెట్టుకుని వస్తారు, అట్లు పెట్టుకుని వస్తారు, మళ్ళీ రిటర్న్ వాళ్ళు వెళ్ళాలంటే మళ్ళీ ఇబ్బంది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ వాళ్ళని నేను రప్పించడానికి నేను పరిమాణ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. నేను వాళ్ళు రాబోతే కన్నా వచ్చేసాం కదండి, ఇంకా మేము ఇవాళ ఒక ఆకతాయి చేసిన పని వల్ల ఈ రోజు మీరు అందరూ కూడా ఇబ్బంది పడ్డారంటారు. బాగా ఇబ్బంది అమ్మ అది. ఎందుకంటే మన ఫస్ట్ టైం మన విజయవాడలో ఇలా బాంబు అనేది ఉంది అనేసి చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ మన బోర్డర్ మధ్యలో చాలా మంది కూడా చనిపోయారు పహల్గామ్ యుద్ధంలో. ఇలాంటి ఘటనలు జరుగుతున్న టైంలో మన విజయవాడలో బాంబు ఉందన్నప్పుడు మీకేమనిపించింది? మరి ఇబ్బందికరమే కదమ్మా. అక్కడ హైదరాబాద్ దాకా వచ్చిన వాళ్ళు ఇక్కడ దాకా రారని చెప్పి నమ్మకం లేదు కదా, వచ్చే ఉంటారేమని చెప్పని భయం. మన విజయవాడ కూడా వచ్చేసారని వచ్చారేమని చెప్పి అనుమానం. ఇక ఇప్పుడు అంతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేనిదే కనుక రారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చారంటే కనుక మరి ఏదన్నా జరిగిందేమో అని చెప్పేసి ఇదవుతాం కదా. ఒకవేళ కాదు అని చెప్పేసి ఏదైనా జరిగింది అనుకోండి, రెస్పాన్సిబిలిటీ మనమే ఉంటాం కదా. అప్పుడు
ఇంకా అందుకని చెప్పేసి ఇంక వెనక్కి తిరిగి బ్యాక్ తిరిగి పోలీసుల మాటిని వెనక్కే ఉన్నారన్నమాట. వెనక్కే ఉన్నాం. ఎప్పుడు ఓపెన్ చేశారండి షాపులు? మేము వచ్చి ఇక్కడ 1 గంటకు ఓపెన్ చేసామమ్మా. వచ్చి 1 గంటకి షాపులన్నీ తీస్తున్నారని చెప్పంటే మళ్ళీ స్టాఫ్ని అందరిని ఒకసారి ఫోన్లు చేపించి రానోళ్ళు ఉంటే కనుక ఇంటికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ షాప్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. నమస్తే అండి. ఉదయం టైంలో ఇక్కడ బాంబు ఉంది అని అయితే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేస్తే వచ్చారు, పోలీసులు వచ్చారు. ఆ టైంలో మీరు ఉన్నారు? మార్నింగ్ పూట కదండి, లేము. ఆ టైంలో షాప్లో అయితే ఏం తీయలేదండి. పహల్గామ్లో దాడి జరిగింది కదా, ఈ దాడి నేపథ్యంలో ఇక్కడ బాంబు పెట్టారంటే మన విజయవాడలో, ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది, భయం అనిపించలేదా? ఉంటుంది కదండి, ప్రాణభయం ఉంటుంది కదా ఎవరికన్నా. సో అందులో మన షాప్ అంటే మీ షాప్ ఇక్కడ బీసెంట్ రోడ్లో ఉంది కాబట్టి మీకు ఏమనిపించలేదా బీసెంట్ రోడ్లోనే బాంబు ఉందంటే? ఎక్కడున్నా ప్రాబ్లమే కదమ్మా. సో కొద్దిగా బాధపడ్డాము, భయపడ్డాము. దాని తర్వాత లేదని తెలిసి ఇంకా షాప్లో ఓపెన్ చేసుకున్నాం అండి. షాప్లో ఎప్పుడు ఓపెన్ చేశారు? అరౌండ్ 11:30 అలా ఓపెన్ చేసాం అండి. అప్పటి వరకు పోలీసులు తీయొద్దన్నారు. ఇక్కడ స్క్వాడ్ అంతా బాంబ్ స్క్వాడ్ వచ్చి చేశారా, తనిఖీలు చేశారా? నైట్ 3 నుంచే ఏమో స్టార్ట్ చేశారంటండి, ఆ రూమర్ వచ్చిన తర్వాత నుంచి. సో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మార్నింగ్ ఇక్కడ బీసెంట్ రోడ్లో బాంబు ఉందని చెప్పేసి ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే ఫోన్ చేసి బెదిరించారు. అప్పుడు అందరూ భయపడ్డారా, లేకపోతే మీ అప్పుడు మీరేమో? సహజంగా అందరం భయపడతాం కదండి. కాకపోతే పోలీస్ వారు యంత్రాంగం బాగా వర్క్ చేసి ఏం లేదని తెలిసిన తర్వాత మేము షాపులు తీసుకున్నాం. మార్నింగ్ టైంలో ఇక్కడ జరిగిన పరిస్థితుల గురించి మీరు ఏమైనా చెప్పగలరు? అంటే అది మనకంత పూర్తిగా ఏం తెలియదుగా చెప్పడానికి. కానీ పోలీస్ యంత్రాంగం మనకు బాగా పనిచేశారు, మాకు ప్రొడక్షన్ బాగా ఇచ్చారు. వాళ్ళంతా అడుగున అంగుళంగుళం సెట్ చేసి ఏమీ లేదనుకున్న తర్వాత మేము షాపులో ఓపెన్ చేసుకున్నాం. ఏమీ లేదు అన్న తెలిసిన తర్వాతే మీరు షాప్లో ఓపెన్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మన పహల్గామ్ దాడి తర్వాత చాలామంది మన వాళ్ళు చనిపోయారు. మనకి ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది మనకి. ఆ తర్వాత మన విజయవాడలో బాంబు పెట్టారని మనకు తెలిసింది. అది కూడా బీసెంట్ రోడ్లో, మీ షాప్ కూడా బీసెంట్ రోడ్లోనే ఉంది. అప్పుడు మీకేమనిపించింది? రక్తం ఊడిపోతుంది కదండి. కానీ ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేస్తుంది. మనం మన యొక్క ఆపరేషన్ సింధూర్కి మన సపోర్ట్ని సపోర్టింగ్ తెలియజేసాం. ఇప్పుడు మనం ఒక భారతీయుడిగా మనం ఏంటంటే మన దేశంలోకి వాళ్ళు ఏమైనా వచ్చి పెట్టారేమో అనేది అయితే మనకు అనిపించింది కదా. 100% అనిపించింది. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి పరిణామం ఎప్పుడు జరగలేదు, మన విజయవాడలో ఎప్పుడు జరగలేదు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం ఆ కోణంలోనే ఆలోచిస్తాము. కానీ ప్రభుత్వం వాడికి అలర్ట్గా ఉండి బాగా చేశారు, చాలా బాగా చేశారు ప్రభుత్వం. బీసెంట్ రోడ్ అంతా కలకలం రేగింది. ఆ టైంలో మీరు ఇక్కడ ఉన్నారా అండి? ఉన్నాను మేడం. ఏం జరిగింది ఉదయం టైంలో? ఏ టైంలో జరిగింది? ఏం జరిగింది, నేను వచ్చేసరికి పోలీస్ బందోబస్తు ఉంది. అంతా అసలు భీషణ హడావడిగా ఉంది. మార్నింగ్ పోలీసులు ఏం చెప్పారు? మీ షాపులను ఏమైనా తెరవనిచ్చారా? అసలు లేదు మేడం, అసలు తెలియని ఇవ్వలేదు. అసలు వద్దు, అసలు ఏదో ఎంక్వైరీ ఉంది, బాంబుల గురించి ఎంక్వైరీ ఉంది, మీరు రావద్దు లోపలికి, భీషణ రోడ్ అస్సలు రావద్దు అని చెప్పాడు. లోపలికి మనుషుల్ని ఎవరైనా ఎలో చేశారా, చేయలేదు? అస్సలు చేయలేదు మేడం. అసలు మంచిని కాదు, సైకిల్ని అసలు ఏది ఎలో చేయలేదు. ఇప్పుడు బాంబ్ స్క్వాడ్ వచ్చి అందరినీ వెతికారా? ఇక్కడ షాపులన్నింటినీ వెతికారా? మొత్తం వెతికారు మేడం, మొత్తం అసలు బల్ల గిల్ల మొత్తం షాపు అంతా ఎతికి అంతా ఎంక్వైరీ చేసి వెళ్ళారు మేడం. ఇక్కడ బాంబు ఉందని తెలియగానే మీకేమనిపించింది? బీసెంట్ రోడ్లో బాంబు ఉందనగానే? భీషణంలో బాంబు ఉందని కానీ మేము భయపడి సందులోకి వెళ్ళిపోయాం అంది. అంటే ఇప్పుడు వేలాది మంది ఇక్కడ చూస్తూ ఉన్నాం, వేలాది మంది రోజు కూడా కొనుగోలు చేసే ప్రాంతం విజయవాడలో మెయిన్ కొనుగోలు అంతా కూడా బీసెంట్ రోడ్లోనే జరుగుతుంది. ఇటువంటి విజయవాడ అనగానే కూడా మనకేం గుర్తొస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసెంట్ రోడ్, తర్వాత దుర్గగుడి. యా, ఎందుకంటే బీసెంట్ రోడ్లో ఏం కావాలన్నా కూడా మనకు దొరుకుతుంది. అన్ని సూది నుంచి దబ్బలం వరకు ఏదైనా హ్యాంగింగ్ ఏదైనా దొరుకుతుంది, A to Z. ఇప్పుడు సార్ చెప్తున్నారు సూదు నుంచి కూడా దబ్బలం వరకు ఇక్కడ బీసెంట్ రోడ్లో దొరుకుతుందని. అలాంటి బీసెంట్ రోడ్లో మరి బాంబు పెట్టారు అని చెప్పగానే మీకేమనిపించింది? నాకైతే ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారని అనిపించింది. అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్ బోర్డర్లో పహల్గామ్ దాడిలో చాలా మంది చనిపోయారు చాలా మంది. చనిపోయినప్పుడు మన విజయవాడలో కూడా అలాంటి దాడి ఒకవేళ జరిగిందేమో అనిపించలేదా మీకు? లేదండి, జరగదు. ఎందుకని జరగదు? జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇదంతా ఒక ఫేక్. ఎందుకంటే జనాల్ని భయపెట్టించడానికి ఖచ్చితంగా ఇది ఫేక్ అండి. సమస్య లేదు, ఫేక్ అని మీకు ముందే తెలుసు. ఎమ్మటే విత్ ఇన్ సెకండ్స్ జరగలేదు కదా. ఇదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫర్
పోలీసు అదే స్క్వాడ్కి. ఇది మీరు ఫేక్ అంటున్నారు, మరి పోలీసులు మాత్రం ఫేక్ అనుకోకుండా ఇది ఫేక్ కాదు, ఒకవేళ నిజం అయితే అని ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా వెంటనే అప్రమత్తం అయ్యారా పోలీసులు? చాలా అప్రమత్తే, చాలా ఎర్లీగా, చాలా అసలు విత్ ఇన్ సెకండ్స్, మినిట్స్ కాదండి, విత్ ఇన్ సెకండ్స్. ఎంతమంది వచ్చి ఉంటారు మొత్తం పోలీసులు? అంటే నాకైతే పెద్దగా ఐడియా లేదు. బాంబు స్క్వాడ్ వాళ్ళు వచ్చారు, అదే కుక్కలు ఉంటాయి కదా, ఆ స్క్వాడ్ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబు స్క్వాడ్ ఫుల్ అండ్ సందుకి సైడ్లు ఉండే సందులు అన్నిటికీ ఒక 2 పోలీసు వాళ్ళని పెట్టారు. చాలా మంచిగా ఇది చేశారండి బాంబు స్క్వాడ్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ. పోలీసులు వాళ్ళ పని చాలా చక్కగా చేశారన్నారు. ప్రతి ఒక్క అంగుళం కూడా వదలకుండా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేశారు, ప్రతి సందు తిరిగి కూడా చెక్ చేశారని చెప్తున్నారు. ఆ టైంలో మీరైతే నమ్మలేదు, నమ్మిన వాళ్ళు కూడా ఎలా భయపడ్డారో మీరు చూసే ఉంటారుగా, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? భయపడ్డారు, అందరూ ఖచ్చితంగా భయపడ్డారు. కానీ ఇది ఫేక్ అని ఒక రకంగా ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది ప్రతి వాళ్ళకి, అవునా కాదా అని చిన్న డౌట్ అంతే. ఇంత విజయవాడలో ఇంతవరకు ఎప్పుడు బాంబు అనేది పెట్టలేదు, అందుకని కావాలని ఫేక్గా సృష్టించారు, అది అంతే. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.